చామంతి అయితే ఫాస్ట్గా ఇంటికి వచ్చి స్వర నాకు కొంచెం గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వవా అని చెప్పి అక్కడే అలా కూర్చుంటుంది. అది విని స్వర అయితే తెస్తాను చామంతి అని చెప్పి వాటర్ తీసుకొని వచ్చి చామంతికి ఇస్తుంది. ఇక చామంతి అయితే వాటర్ తాగుతూ అమ్మయ్య ఇప్పుడు నాకు కొంచెం దిగులుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే ఏంటి చామంతి ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అంత కంగారులో ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. స్వర ఏం జరిగిందో తెలిస్తే నువ్వు కూడా నాలాగే కంగారు పడతావు. అసలు ఏం జరిగిందంటే అభి సార్ అయితే నన్ను డ్రాప్ చేద్దామని మన ఇంటికి వద్దాం అనుకున్నారు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి చామంతి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అవును, అభి సార్ అయితే నన్ను డ్రాప్ చేస్తానని అన్నారు. నేనేమో మన ఇంటికి అయితే దారి చెప్పేశాను. ఇక మన కాలనీ చివర ఒక లేడీస్ హాస్టల్ ఉంది కదా, అక్కడ ఆపేయమని చెప్పాను. లేదంటే ఇంటికి వచ్చి నిన్ను చూస్తే ఇంకేమైనా ఉందా, అమ్మో మన పని అయిపోయినట్టుగే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అభి సార్ ఇక్కడికి వద్దాం అనుకున్నారా అని చెప్పి అంటుంది. అవును స్వర, అభి సార్ కానీ ఇక్కడికి వస్తే లోపల ఉన్న నిన్ను చూస్తే ఏమవుతుంది, అమ్మో ఇదంతా జరగకపోవడమే మంచిదైంది అని చెప్పి అంటుంది. అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అభి సార్ అంటే నీతో పాటు నేను ఉన్నానని అభి సార్కి అర్థమవుతున్నట్టుగా ఉంది అని చెప్పి అంటుంది. ఏమో స్వర, కానీ నన్ను డ్రాప్ చేసి నాతో పాటు ఇంట్లోకి రావాలనుకున్నారు, కానీ నేనేమో తెలివిగా తప్పించుకొని ఆ హాస్టల్ దగ్గరే దిగిపోయాను అని చెప్పి అంటుంది. అది విని స్వర అయితే చాలా మంచి పని చేసావు చామంతి, నువ్వు చాలా మంచి పని చేసావు, నువ్వు ఎలాగైనా సరే మా మధ్య ఇరుక్కుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే ఇరుక్కుంటున్నానేంటి, మీ ఇద్దరిని కలిపే ప్రయత్నంలో అభి నన్ను ఏమంటాడో అని నాకు భయంగా ఉందని అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.